చిత్తూరు సీమపై కృష్ణమ్మ పరవళ్లు. సమర్థుడైన నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రజల చిరకాల స్వప్నాలు నెరవేరతాయనడానికి మరో ఉదాహరణ ఇది. చిత్తూరు ప్రాంతానికి కృష్ణా జిల్లాలో రావడమనే ఒక కలను నిజం చేసి చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతపురం జిల్లా కదిరి శివారులోని చెర్లోపల్లి జలాశయం నుంచి పొంగనూరు బ్రాంచి కెనాల్ కు 3 రోజుల క్రితం 150 క్యూసెక్కుల నీటిని ప్రయోగాత్మకంగా వదిలారు. జనవరి 21 ఉదయానికి కృష్ణమ్మ బిరబిరా కదిలి వచ్చి చిత్తూరు సీమలో పరవళ్లు తొక్కింది. పెద్దతిప్ప సముద్రం మండలంలో ప్రజలు కృష్ణమ్మకు స్వాగతం పలికి సంబరాలు చేసుకున్నారు. కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి నీటిని మళ్లించి కర్నూలు జిల్లాలోని హంద్రీ నది మీదుగా చిత్తూరు జిల్లాలోని నీవా నదిని అనుసంధానించడమే హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్. ఇన్నాళ్లుగా ఇదొక కళ అన్నట్టే ఉండింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడం, ముందు చూపుతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్లనే ఈ రోజు కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాకి రాగలిగాయి. అన్నదాతల ఇంట సంతోషానికి కారణమయ్యాయి. ఇంత తొందరగా జరుగుతుందని మేమైతే ఊహించలేదు సార్. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత వెంటనే దీన్ని ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి పనులు వేగవంతంగా చేసి ఇక్కడ నీళ్లు తొందరగా తీసుకొచ్చినాడు. అతనికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.